జగన్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఏంటయ్యా అంటే అనుమానితుల్ని ప్రశ్నించాలి. పోలీసులు ప్రశ్నించకపోతే చేతకాని వాళ్ళు అంటారు. లేదా అప్పుడు ఏమంటారు, పోలీసులు అధికార పక్షాన్ని జగన్ తనకు తాను చేయించుకున్నాడు, అందుకనే పోలీసులు విచారణ పర్ఫెక్ట్గా చేయట్లేదు, కావాలని చెప్పినే హైడ్ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు సీన్ మార్చేసి వాళ్ళని అన్యాయంగా పట్టుకుంటున్నారు, అమాయకుల్ని పట్టుకెళ్తున్నారు, చిన్నపిల్లల్ని పట్టుకెళ్తున్నారు. వడ్డెర కాలనీలో ఆందోళన, రోడ్డు మీదకి వాళ్ళు ఒక రిపోర్టర్ వెళ్ళి నుంచుంటే అక్కడ మొత్తం వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. అదో ఫోటో తీసి వాళ్ళు ధర్నా చేసేశారు, రాస్తారోకో చేసేసారు. అంటే ఏంటి, ఇప్పుడు జగన్ని కొట్టిన వాడిని కాపాడాలా? ఎందుకోసం అట్లాగా? అంటే వాడెవడో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిరిగేటటువంటి వాడయ్యాడా? అందుకోసం చేస్తున్నారా? లేకపోతే అక్కడ ఏమన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా అందులో ఒకళ్ళిద్దరు ఉన్నారా? అది తెలిసి రేపు పొద్దున్న తమ మీదకు వస్తుందని ముందు జాగ్రత్తగా రివర్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈనాడు జ్యోతి తాజా వార్తలు చూస్తుంటే కంప్లీట్ రివర్స్లో వెళ్తున్నారు. సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఇంతవరకు అనుకున్నది ఆకతాయిలు చేసి ఉంటారని, కానీ ఈ ఆకతాయిల్లో రెండు కోణం ఉంటుంది. ఆకతాయితనంగా చేయటం, లేదంటే కనుక ఎవరి ప్రోద్బలంతోనే చేయడం. జగన్ని రాయితో కొట్టమని చెప్పి ఒక తెలుగుదేశం నాయకుడు చెప్తాడని నేను అనుకోను, కొడత ఎంత ఇస్తానని. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేకపోగా జగన్కి సింపతినే వస్తుంది కదా. లేదు, అతన్ని చంపాలనుకుంటే కనుక మర్డరే చేయించాలనుకుంటాడు, కానీ రాళ్లతో కొట్టమని ఎందుకంటాడు, ఏ తుపాకులతో పేల్చమంటాడు కాబట్టి. కానీ అట్లా ఉండదు. కానీ వాళ్ళు ఈ రాయేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిరుగుతాడు అనుకుంటా, అందుకోసం దాన్ని టీడీపీ వైపు పోనీయకుండా చూడటం కోసం విచిత్ర ప్రయత్నాలు చేస్తూ బ్రేకింగ్లు వార్తల్ని కంప్లీట్గా డైవర్షన్ ప్రారంభించారు.